తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు నిరసన బాటపట్టారు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు జరుపుతామని తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాన్యువల్ పద్ధతిలోనే కౌన్సిలింగ్ జరపాలని డిమాండ్ చేస్తూ విశాఖలో జరిగిన టీచర్ల నిరాహార దీక్షకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. జీవీఎంసీ వేదికగా సెకండ్ గ్రేడ్ టీచర్స్ అయితే కనుక ఈరోజు నిరసన చేపట్టారు. తమ న్యాయమైన సమస్య పరిష్కరించేంత వరకు కూడా నిరసన కొనసాగిస్తామని చెప్పి తమకు మాన్యువల్ పద్ధతిలోనే ట్రాన్స్ఫర్ జరగాలని చెప్పి ఒక డిమాండ్తో ఈరోజు టీచర్స్ ఉపాధ్యాయులందరూ కూడా నిరసన బాట పట్టడం జరిగింది. అయితే మాన్యువల్ పద్ధతి ఏంటి, అసలు మాన్యువల్ పద్ధతి ద్వారా ఎటువంటి మేలు జరుగుతుంది, అదేవిధంగా ఆన్లైన్ విధానం ద్వారా ఎటువంటి నష్టం వాటిల్తుందన్న విషయం ఈరోజు మనం నిరసనకారుల దగ్గర నుంచి అడిగి తెలుసుకుని మేషారు అసలు ఎందుకని ఈరోజు ఇంతమంది గురువులందరూ ఒకే చోట కలవడం, ఏంటి అసలు ఏ నష్టం వాటిల్తుంది, మాన్యువల్ అదేవిధంగా ఆన్లైన్ విధానాల వ్యత్యాసం ఏంటి? ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక విశాఖపట్నం స్టీరింగ్ కమిటీ మెంబర్ అండి. నా పేరు అరుణ్ కుమార్. ఈరోజు ఉపాధ్యాయ సంఘాలతో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు జరిపినటువంటి చర్చల్లో చాలా స్పష్టంగా ఎడ్జిటి ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మరలా కూడా ఆ మాటని దొంగలో తొక్కి వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని ముందుకు తీసుకురావడం జరిగింది. దీనివల్ల సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు వారికి 3000కు పైగా పాఠశాలలు ఉంటాయి. వాటిని ఆప్షన్స్ రూపంలో పెట్టుకోవడానికి చాలా కష్టతరం అవుతుంది. వారికి ఏ పాఠశాల వస్తుందో కూడా తెలియదు. చాలామంది అవగాహన లేనటువంటి సీనియర్ ఉపాధ్యాయులు కానీ వారికి కావాల్సినటువంటి స్థానం కూడా రాకుండా పోతుంది. కాబట్టి మాన్యువల్ కౌన్సిలింగ్ విధానాన్ని పెట్టాలని మేము అందరం కూడా కోరడం జరిగింది. దానికి ఉన్నతాధికారులు కూడా ఒప్పుకోవడం జరిగింది. కానీ ఈరోజు వారు మాట తప్పి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న మేము అందరం కూడా అన్ని జిల్లాల్లో కూడా విద్యాశాఖ కార్యాలయాల ముట్టడిని విజయవంతంగా చేయడం జరిగింది. ఈరోజు ఉపాధ్యాయుల యొక్క ఆవేదనని ప్రభుత్వం అర్థం చేసుకోకపోవడం మీ అందరం కూడా బాధపడుతున్నాం. మీ అందరం కూడా ఫ్రెండ్లీ ప్రభుత్వం వస్తుందని మేము అందరం నమ్మాము. కానీ ఈరోజు మా ఆవేదన అర్థం చేసుకోకుండా ముందుకు వెళ్తున్నారు. అందువల్ల వెంటనే గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు ఈ విషయాన్ని చొరవ తీసుకొని ఉన్నతాధికారులతో మాట్లాడి ఏదైతే ఇది ఫైనాన్షియల్తో కూడుకున్నది కూడా కాదు సార్, ఒక 2 రోజులు టైం కేటాయించి ఏదైతే మెజారిటీ ఉపాధ్యాయులు కోరుకుంటున్నారో వారి యొక్క డిమాండ్ని అమలుపరిచే విధంగా చొరవ తీసుకొని మంత్రివర్యులు ఉన్నత విద్యాశాఖలతో మాట్లాడి వెంటనే ఆ స్టేట్మెంట్ వచ్చే విధంగా మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం సార్. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూడా రిలే నిరాహార దీక్షలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా చేయడం జరుగుతుంది. ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం కూడా చేస్తాము. మా రాష్ట్ర శాఖ వారు ఇచ్చిన పిలుపు కూడా మేము రేపు సెక్రటరీ ముట్టడి కార్యక్రమం కూడా మరి విజయవంతంగా చేస్తాము. ఎందుకంటే ఆ కార్యక్రమం జరగకముందే మాకు మంచి ఏదైతే మా డిమాండ్ ఉందో ఎడ్జిటి మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది ప్రభుత్వం నుంచి అది వస్తుందని మేము ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నిన్న ముట్టడి కార్యక్రమం, ఈరోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు విశాఖపట్నం వేదిక. విశాఖపట్నంలో ఈరోజు రాత్రి బస చేస్తున్నటువంటి మంత్రి నారా లోకేష్ని కలిసే అవకాశం ఉందా? కలిసి మీ ఆవేదనను మొరపెట్టుకునే విధంగా తప్పనిసరిగా మంత్రి గారిని కలిసే అవకాశం ఉంటే మా రిప్రజెంటేషన్ ఇస్తాం సార్. అయితే మంత్రి గారు రాత్రి 10కి కానీ రారని తెలిసింది. ఇప్పుడు పాఠశాల ముఖ్య కార్యదర్శి గారు 3 గంటలకి అంబేద్కర్ హాల్లో మీటింగ్ ఉందని తెలిసింది. కాబట్టి కోన శశిధర్ గారు ఆయన కలిసే ప్రయత్నం అయితే చేస్తాం సార్. ప్రధానంగా మా డిమాండ్ ఒకటే, ఎస్జిటీలు అన్ని ఆప్షన్స్ పెట్టుకోలేం కాబట్టి మాకు మాన్యువల్ పెట్టండి అని డిమాండ్ చేస్తున్నారు. అది ప్రధానంగా. ఎందుకంటే మాన్యువల్ అనేటువంటిది ఎక్కడ ఏ విధంగా జరిగితే బాగుంటుంది అంటారు? మాన్యువల్ పద్ధతి అంటే అందరినీ రోజుకు ఒక 500 మందిని పిలుస్తారు. స్క్రీన్ మీద ఏ వేకెన్సీలు చూపిస్తూ ఉంటారు. కోరుకున్న వేకెన్సీ వల్ల క్లోజ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆఖరిలో ఉన్న వ్యక్తులకి, అంటే 1000 దాటాక 1000 నుంచి 2500 ఉన్న వ్యక్తులకి ప్లేసులు తగ్గుతున్న క్రమంలో వాళ్ళు కావాల్సిన మండలాన్ని ముందు ఆప్ చేస్తారు. అందులో వాళ్ళకి నచ్చిన ప్లేస్ ఉంటే తీసుకుంటారు, లేదంటే ఇంకో మండలం ఓపెన్ చేయమంటారు. వాళ్ళు ఏదో ఒక మండలంలో వాళ్ళకి నచ్చిన ప్లేస్ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడేం జరుగుతుంది, వెబ్లో మొత్తం ఉన్న 2500 వేకెన్సీలు 1, 2, 3, 4 ఇచ్చుకుంటూ రావాలి. ఇక్కడ ఏఎస్ఆర్ జిల్లా అంటే ఏజెన్సీ 11 మండలాలు కూడా కలిసి ఉన్నాయి. అసలు వాటి పాఠశాలలు ఎక్కడున్నాయో టీచర్లకు తెలియదు. ఈ తెలియని క్రమంలో అన్నిటినీ సెలెక్ట్ చేస్తేనే, అంటే కంపల్సరీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనే వ్యక్తి ఉంటాడు, రేషనలైజేషన్ వ్యక్తి ఉంటాడు. వీళ్ళు 2500 వేకెన్సీలు పెడితేనే అది సబ్మిట్ అవుతుంది. అది పెట్టలేని పరిస్థితుల్లో మేము అన్ని పెట్టలేం. కాబట్టి మాకు మాన్యువల్గా బోర్డు మీద చూపించండి, మేము వచ్చేటప్పటికి ఏది ఉంటే అది తీసుకుని మేము హ్యాపీగా ఆ పాఠశాలకు వెళ్ళిపోతాం అనేది ఎస్జిటీల డిమాండ్. గతంలో ఏ విధంగా జరిగేదండి? గతంలో ట్రాన్స్ఫర్లు ఏ విధంగా జరిగేది? గతంలో ట్రాన్స్ఫర్లు కూడా గత ట్రాన్స్ఫర్లు 2023లో అయితే వెబ్ జరిగింది. 2017లో సేమ్ ఇలాగే మేము పోరాటం చేసాం. ఆనాడు వెబ్ అంటే మరి ఆనాడు డిఈఓ కార్యాలయాన్ని ముట్టడి చేస్తే
ఆ రోజు చర్చలకు పిలిచి దాన్ని మాన్యువల్గా మార్చారు. సో ఇప్పటికి కూడా అందరికీ మాన్యువల్గా మార్చమని లేదు. మాకు ఆల్రెడీ హెచ్ఎంస్ వెబ్ అయిపోయింది, స్కూల్ అసిస్టెంట్లు వెబ్ అయిపోయింది, పండితులు పీటీలకు వెబ్ అయిపోతుంది. ఎస్జిటీలు మాత్రమే ఎందుకు కోరుతున్నారు? ఒక 2500 విశాఖపట్నంలో ఉన్నాయి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి తీసుకుంటే 3500 ఖాళీలు ఉంటాయి. వీటిని వరుసగా మేము పెట్టుకోలేము ఆప్షను. ఇవన్నీ పెడితే తప్ప మాకు సబ్మిట్ అవ్వదు, ఇంత చేయలేము, ఏ పాఠశాల ఎక్కడుందో మాకు తెలియదు కాబట్టి మాకు మాన్యువల్ పెట్టండి అని వాళ్ళు మొర పెట్టుకుంటున్నారు. ఆ మొరను వినకుండా రాత్రి నుంచి మరీ మా కార్యదర్శి, పాఠశాల కార్యదర్శి వారు ఎలా చేశారంటే ఎంఈఓల్ని ఒత్తిడి చేయించి, ఫోనులు చేయించి, అక్కడే ల్యాప్టాప్లు ఇచ్చి కూర్చోబెట్టి మీరు కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసే విధంగా ప్రెజర్ చేస్తున్నారు. ఇది సరైనది కాదు. వారు కూడా విద్యాశాఖలో ఉపాధ్యాయుల నుంచి వచ్చిన వారే ఎంఈఓలు కూడా, కాబట్టి వాళ్ళని కూడా సహకరించమని కోరుతున్నాం. తప్పనిసరిగా ఎస్జిటీలకి మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది జరపాలి. గవర్నమెంటు ఉపాధ్యాయ సంఘాలతో మీటింగ్ పెట్టి ఎస్జిటీలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వెబ్ ఆప్షను మీకు అవకాశం లేదు, మేము మాన్యువల్ పెడతామని చెప్పి సంఘాల ముందు అందరి ముందు ఒప్పుకొని ఈరోజు ఇంత నిన్న డీవాప్స్ ముట్టడి చేసాం. అన్ని జిల్లాల్లో చేసినా కూడా అంత మండు టెండలో మహిళలు ఎక్కువ మంది వచ్చినా కూడా ఈ రోజుకి వాళ్ళు మేము వెబ్బే ఇస్తామన్నాము, మాన్యువల్ అని ఎక్కడ రాసి చెప్పలేదు అని అధికారులు అహంకారంతో మాట్లాడుతున్నారు. ఆ విధానం వల్ల పోయిన గవర్నమెంట్ ఏమైందో, ఒక ప్రవీణ్ ప్రకాష్ వల్ల మొత్తం గవర్నమెంటే 175 సీట్లు ఈరోజు 10 సీట్లకు అయినాయి. అదే విధానాన్ని వీళ్ళు కూడా అవలంబిస్తున్నారు. ఇంతమంది మహిళలు ఉపాధ్యాయులు రోడ్డు మీదకి వచ్చినప్పుడు కూడా మా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎక్కడున్నారో మాకైతే తెలియలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేనున్నాను, నేను చేస్తాను, ఏజెన్సీ టీచర్స్ అందరినీ నేనే దింపుతాను అనే మాట ఇచ్చి ఇప్పుడుకొచ్చి ఎక్కడ ఏం జరుగుతుందో ఎక్కడ యూనియన్ లీడర్స్తో మాట్లాడడం కూడా మా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పటివరకు చేయలే. మేము అడిగేది ఒకటి మాన్యువల్ ఇవ్వమని. ఎందుకంటే 8 years ఉన్న వాళ్ళు 2000 ఆప్షన్స్ పెట్టాలి, దానివల్ల ఇబ్బంది అవుతుంది. మాకు ఏ ప్లేస్లు ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు, ఏజెన్సీలో ప్లేస్లు ఏమన్నది మాకు తెలియదు. అది తెలుసుకుని పెట్టేసరికి ఇక్కడ నెట్ పనిచేయదు, అనేక అవకతవకలు జరుగుతాయి. మహిళా టీచర్లు ఎక్కువ మంది మాన్యువల్ అంటే అందరూ అక్కడ ఉంటాం, రూపాయి ఖర్చు లేదు. మేము డిఏలు అడగలేదు, హెచ్ఆర్ఏ అడగలేదు, పిఆర్సీ అడగలేదు. మీరు వచ్చే 1 year అయినా ఒక పైసా బెనిఫిట్ లేదు. ఏమనంటే ఫస్ట్కి జీతం ఇస్తున్నాడు, కష్టపడే కూలోడికే ఫస్ట్కి జీతం ఇస్తారు. ఉద్యోగం చేసే మాకు ఫస్ట్కి జీతం ఇస్తానని ఒక పెద్ద అవార్డులు ఇచ్చినట్టు ఫీల్ అయిపోయి మేము ఫస్ట్కి జీతం ఇస్తున్నామంటారు. ఇది అసలు ఖర్చుతో పని లేదు, ఆఫీసర్లు చెయ్యలేము అని ఒకే ఒక సాకుతో చెప్తున్నారు. ఆఫీసర్లు చేయలేమని చెప్తే సిఎస్సి వాళ్ళు ఊరుకునే అంత సహృదయం వాళ్ళకేం లేదు. ఒక డిఈఓ నేను చేయనంటే వెంటనే నువ్వు వెళ్ళిపోయి నేను సస్పెండ్ చేస్తాను అనే పోకళ్ళలో ఉండే మనుషులు డిఈఓలు చేయలేరు. డిఈఓ ఆఫీసులో ఒత్తిడి ఎక్కువైపోయిందని ఒక కుంటి సాకుతో ఈరోజు మమ్మల్ని అందరినీ ఎర్ర టెండర్లో తిప్పుతున్నారు. ఈ రోజుకి కానీ వెబ్బే పెడతాము, మాన్యువల్ పెట్టము అంటే ఇది రేపు అమరావతిలో సిఎస్సి ఆఫీసు ముట్టడి చేస్తున్నాం అంటే ఒకటి వాళ్ళు బలవంతంగా పెట్టిస్తున్నారు ఎంఈఓలకి ఫోర్స్ చేసి. అయినా కూడా ఇక్కడితో కాదు, ఇంకా మాకు డిఎల్ రావాలి, పిఆర్సీ రావాలి, హెచ్ఆర్ఏ రావాలి. అనేక అవకతవకలతో ఈ గవర్నమెంట్ని ఎలా చెయ్యాలో నిలదీసి ప్రశ్నించాలో మా ఉపాధ్యాయ సంఘాలకే ముందు తెలుసు. మేము టీచర్స్ ఎంత నెమ్మదిగా ఉంటామో మా మీద కానీ ఏదైనా ఒత్తిడి చేస్తే తేనె పట్టులాగా విజృంభిస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఆన్లైన్ విధానం అయితే కనుక పారదర్శకంగా పద్ధతిగా ముందుకు వెళ్తుందని చెప్పి ప్రభుత్వం వాదన, మీరేమంటారు సార్? ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ ఏంటంటే 2023లో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా టీచర్స్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈరోజు సుమారు 350 మంది సీనియర్ మోస్ట్ ఉపాధ్యాయులు, ఎక్కువగా లేడీస్ పెద్ద ఎత్తున ఏజెన్సీకి వెళ్ళిపోవడం జరిగింది. ఏజెన్సీకి వెళ్ళిపోయి ఈరోజు ఎందుకు వెళ్ళిపోయారంటే వెబ్ ఆప్షన్స్లో వాళ్ళు తెలియని ప్లేసులు, తెలియని మండలంలో ఏ ప్లేస్ ఎక్కడో తెలియదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా కోరుకోవడం వల్ల కోరుకోవడం వల్ల ఈరోజు మారుమూల ప్రాంతాల్లో వాళ్ళు ప్లేసెస్ రావడం జరిగింది. దానివల్ల ఈరోజు చాలామంది అనారోగ్యం పాలైపోయారు, చాలామంది వియ్యాలు కూడా ఇచ్చే పరిస్థితి ఉందండి ఆవేళ 2023లో వెళ్ళిన ఉపాధ్యాయులు. కాబట్టి ఇంత లోపోజిటివ్గా ఉంది. సుమారు 2000-3000 ఆప్షన్స్ పెట్టుకోవడం అంత ఆసామాసి కాదు, అంత ఈజీ కూడా కాదు. కాబట్టే మేము మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలి, వెబ్ కౌన్సిలింగ్ వద్దంటున్నాం. చాలా కష్టతరమైంది. మాన్యువల్ అనుకోండి, మాకు కావాల్సిన మండలం వెళ్తారు, అడుగుతారు, వాళ్ళకి కావాల్సిన ప్లేస్ అడుగుతారు, అది లేకపోతే పక్క మండలంకి వెళ్ళి అడుగుతారు. కాబట్టి అది చాలా ఈజీ ప్రాసెస్. కాబట్టి మేము తప్పనిసరిగా మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టాలని చెప్పి ప్రధాన డిమాండ్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రిలీజ్ చేస్తున్నాం. రేపు పెద్ద ఎత్తున అమరావతిలో విద్యాభవన్ ముట్టడానికి కూడా విద్యాభవన్ ముట్టడికి కూడా మేమందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తాం కూడా అని చెప్పేసి మేము తెలియజేస్తాం.
చూసాం కదా చదువు చెప్పే గురువుల ఆవేదన ఏ విధంగా ఉందో. ఎందుకంటే ఒక గురువు స్థాయి అంటే ఒక విద్యార్థికి ఉత్తమ భవిష్యత్తు అందించాలంటే పాఠశాల ఎలిమెంటరీ స్టాండర్డ్ నుంచే సాధ్యపడుతుంది కాబట్టి అంటే పునాది దిట్టంగా వేసేది ఈ గురువులే. ఇలాంటి గురువుల ఆవేదన ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఈ ఆన్లైన్ విధానం కాకుండా అంటే వెబ్ ఆప్షన్స్ కాకుండా మాన్యువల్ పద్ధతిలో అంటే వాళ్ళకి నచ్చిన చోట సుమారు రాష్ట్రంలో ఉన్నటువంటి 3000 పోస్టులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయి కాబట్టి దీనంతా పారదర్శకంగా ముందుకు వెళ్ళే విధంగా తమకు అందరికీ అనుకూలంగా ఉండే విధంగా అంటే ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలు కూడా వెబ్ ఆప్షన్ వల్ల వెళ్ళిపోవడం జరుగుతుంది. దానివల్ల పూర్తిగా నష్టం అవుతుంది. చాలామంది అనారోగ్యాలు పాలవుతున్నాం కూడా గురువులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించి తమ సమస్యను పరిష్కరిస్తే సరే లేదంటే కనుక రేపు విజయవాడలో భారీ ముట్టడి కార్యక్రమాన్ని కూడా వాళ్ళ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అయితే కనుక భారీ ముట్టడి కూడా ఎత్తేస్తున్నామని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రజెంట్ జీవీఎంసీ దగ్గర ఉపాధ్యాయుల ఆవేదనకు సంబంధించినటువంటి విషయం. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.